భద్రకాళి దేవస్థానం తెలంగాణ రాష్ట్రం వరంగల్లో ఉంది. ఈ దేవాలయం నగర నడిబొడ్డున వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజ్ నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో భద్రకాళి చెరువు తీరాన గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది. శ్రీ భద్రకాళి దేవి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా అలరారుతూ భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది. అమ్మవారు ప్రేతాసనాసి అయి ఉంది. ఆమె 8 చేతులతో, కుడివైపు ఉన్న 4 చేతులతో ఖడ్గము, చూరిక, జపమాల, డమరుకం, ఎడమవైపున ఉన్న 4 చేతులలో గంట, త్రిశూలం, చిన్న మస్తకం, పానపాత్రలు ఉన్నాయి. అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉంది. ఇక్కడికి సమీపంలో కాకతీయ మ్యూజికల్ గార్డెన్ ఉంది. ఈ భద్రకాళి దేవస్థానం యొక్క స్థల పురాణం ప్రతాపరుద్రుని కాలానికే అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై వారి కోర్కెలను తీరుస్తూ ఉండినట్లు ప్రతాపరుద్ర చరిత్రం, సిద్ధేశ్వర చరిత్రం గ్రంథాలలో కనిపిస్తుంది. ఒకనాడు సుదర్శన మిత్రుడనే పండితుడు 100 విద్వాంసులు కొలువుగా ఏనుగు మీద ఎక్కి ఏకశిలా నగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువుకోటానికి వచ్చానని చెప్పాడట. అది విన్న విద్వాంసులు అతనిని అవమానపరిచి పంపివేశారు. దెబ్బతిన్న సుదర్శన మిత్రుడు ఆ విద్వాంసులను కారు మాటలతోనైనా జయించాలనే ఉద్దేశంతో ఈ వేళ కృష్ణ చతుర్దశి, రేపు అమావాస్య, మీరు కాదంటారా అని ప్రశ్నించాడట. విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు. ఎందుకంటే అవునంటే సుదర్శన మిత్రుని వాదం అంగీకరించినట్లు అవుతుంది, కాదంటేనే అతనిని ఓడించినట్లవుతుంది అని నిర్ణయించి రేపు పౌర్ణమి అని వాదించారట. విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సి ఉండింది. ఆ సంకట స్థితి నుంచి తమను రక్షించుకోవడానికి ఆ విద్వాంసులలో ప్రధానులైన శాకవెల్లి మల్లికార్జున భట్టు ఆ రాత్రి హనుమకొండకు వెళ్ళి భద్రకాళి దేవుని పూజించి ఆ దేవుని 11 శ్లోకాలతో స్తుతించాడట. సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై నీ మాట నేను నిలుపుతానని వరమిచ్చిందట. మరునాటి రాత్రి నిండు పున్నమిలాగా వెలుగొందిన చంద్రుని చూసి సుదర్శనమిత్రుడు క్షమాపణ వేడుకొన్నాడట. ఇది కేవలం దైవశక్తి కానీ మానవ శక్తి కాదని అంగీకరించి వెళ్ళిపోయాడట. ఆ విధంగా భద్రకాళీదేవి భక్తులను కటాక్షించటం ఆనాటి నుంచే కనిపిస్తోంది. ఈ వృత్తాంతంలో పేర్కొనబడిన శాకవెల్లి మల్లికార్జున భట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోని వాడు కనుక ప్రతాపరుద్రుని కాలం నాటికే భద్రకాళి దేవాలయం ప్రసిద్ధమై ఉండినట్లు స్పష్టమవుతోంది.